హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Prami456. ఈరోజు మన వీడియోలో టమోటా నిల్వ పచ్చడి చూద్దామండి. 5 కేజీలు టమోటాలు అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఉంచుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేయించుకున్నానండి. ఒక పిడికెడు చింతపండు తీసుకున్నాను 5 కేజీల టమోటాకి. వీడియోలో చూపించలేదు. తగినంత ఉప్పు అయితే వేసుకొని ఉప్పు, చింతపండు, టమోటాలు మిక్సీకి వేసి ఇలా పక్కన గిన్నెలో ఉంచేసుకొని కారం తగినంత పసుపు కొద్దిగా వేసి పక్కన ఉంచేసానండి. ఇప్పుడు మనము 2 తెల్లగడ్డలు తీసుకున్నాను. పొట్టు తీయకుండా 2 తెల్లగడ్డలు మిక్సీకి వేసి పక్కన ఉంచేసుకున్నానండి. దీన్ని కూడా ఇప్పుడు ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించాలండి. ఈ పచ్చడికి అసలు ఎండతో సంబంధమే లేకుండా చేసుకోవచ్చండి. ఎండ అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. జీలకర్ర వేసి జీలకర్ర కూడా దోరగా వేయించాను. ఇది చాలా కాలం నిల్వ ఉంటుందండి. తడి తగలకుండా ఉంటే చాలా కాలం వరకు ఉంటుంది. నేనైతే ఇలా చేసి ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటానండి. కావలసినప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటాను. తర్వాత ఫ్రిడ్జ్లోనే ఉంచేసుకుంటాను. ఇక్కడ జీలకర్ర కొద్దిగా కలిసిపోయిందండి. మెంతులు 2 స్పూన్స్ వేసుకొని ఇలా వేయించుకోవాలి దోరగా. వేడి రైస్లోకి వేడి దోశల్లోకైతే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. మా పెదనాన్నగారికి చాలా ఇష్టం ఈ పచ్చడి అంటే. తన కోసమని చేశానండి. ఇలా అన్నీ పౌడర్ చేసుకొని పక్కన గిన్నెలో ఉంచేసుకున్నాను. మా ఫ్రెండు చాలా ఫాస్ట్గా చెప్తావు, నువ్వు నిదానంగా చెప్పు అని అంటుంది. చాలా ఇష్టం తనంటే నాకు. నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటుంది. తనైతే నాకు గుర్తొచ్చేసింది ఈరోజు, అందుకు చెప్పానండి. తనంటే నాకు చాలా ఇష్టం. మంచి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలండి. పనికిరాని ఫ్రెండ్స్ 10 మంది అవసరం లేదు. తను 22 సంవత్సరాల నుండి ఇంత చిన్న గొడవ కూడా లేకుండా మేమిద్దరం చాలా బాగుంటాము. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆయిల్ వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించాలండి. ఇప్పుడు మనము తెల్లగడ్డలు పేస్ట్ చేసుకున్నాం కదా, 2 తెల్లగడ్డలు, దాన్ని తీసేసుకొని దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. దూరగా వేయించాలి అది కూడా. చూడండి, తెల్లగడ్డలు అయితే వేసేసాను పేస్టు. పచ్చి కరివేపాకు కొద్దిగా వేసి బాగా వేయించేసాను. బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించాను. మిక్సీకి వేసుకున్న ఆ మిశ్రమాన్ని అంతా ఇందులోకి వేసేయాలండి. ఇప్పుడు సగభాగం బాగా ఉడికిన తర్వాత ఈ పొడులన్నీ మనం అందులో వేసేసి బాగా కలిపేసేయాలండి. చివరిలో ఇంగువ అయితే వేసాను నేను. ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అది ఆప్షన్ మాత్రమే. మెంతిపొడి వేస్తే చాలు, మెంతిపొడి తెల్లగడ్డ వేసుకుంటే చాలు. నాకైతే ఇష్టం, అందుకని నేను లాస్ట్లో ఇప్పుడు కొద్దిగా ఇంగువ పౌడర్ అయితే కొద్దిగా వేసానండి. డైజెషన్ కూడా మంచిది అని వేసాను. చూడండి, మన టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అంతేనండి, వేడి రైస్లోకి దోశలకి అద్భుతమైన టమాటా నిల్వ పచ్చడి రెడీ. చూడండి ఎంత బాగుందో చూడడానికి, కలర్ఫుల్గా మన టమాటా నిల్వ పచ్చడి.